దట్ స్టాలిన్ మీద వ్యతిరేకత అది కొంత ఉన్నప్పటి దాంతోపాటు. సార్ వైసీపీ హడావుడు ఏంటి? జగన్కు సన్నిహితమా, క్రైస్తవ కోణమా, యాంటీ ఇంకంబెన్సీ పవన్పై విసురు దీని కొనసాగింపు. ఏదో అయితే ఎవరికో హడావుడని విజయం గెలిచాడన్నప్పటి నుంచి వైసీపీ వాళ్ళు చాలా దీని మీద హడావుడు చేస్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కొంతమంది ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఒకటైతే నిజం, ఒక 4 నెలల కిందటో 6 నెలల కిందటో ఒక పెళ్లిలో విజయ్ జగన్ కలిసి చాలా సన్నిహితంగా ఉంటాం. ఆ ఫోటోలు అప్పుడు కూడా బాగా వైరల్ అయ్యాయి. వాళ్ళిద్దరు కూర్చున్నారు, మాట్లాడారు, ఆలింగనం చేసుకున్నారు, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇంకొక ఆసక్తికరమైనది ఏమంటే జగన్ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరిని పిలిచారు? స్టాలిన్ను, కేసీఆర్ను పిలిచారు. స్టాలిన్ అప్పుడు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాని డిఎంకే అధ్యక్షుడు మాత్రమే అయిన స్టాలిన్ను జగన్ ప్రమాణ స్వీకారానికి, అంటే పక్క రాష్ట్రం అనే ఉద్దేశంతో పిలవచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, అటు స్టాలిన్ ఇటు విజయ్కి కూడా ఆయన ఇప్పుడు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నారు. దీదీకేమో సానుభూతి, దీదీకి సానుభూతి. సాధారణంగా ఓడిపోయిన వాళ్ళకి సానుభూతి చెప్పరు, కానీ జగన్ ఇక్కడ చాలా ఆసక్తికరంగా దీదీకి నా సానుభూతి అనే ఒక మాట కూడా జోడించారు. అంటే క్యాంపులు, మద్దతుదారులు వీళ్ళందరినీ అట్టిపెట్టుకోవాలనే ఒక ప్రయత్నం కూడా కావచ్చు. చంద్రబాబు నాయుడు తీసుకుంటే, నిన్న కూడా మనం మాట్లాడాం ఆంధ్రప్రదేశ్ మీద ఎఫెక్ట్. చంద్రబాబు నాయుడు తీసుకుంటే మొదటి రోజు ఏమో విజయ్ జోలికి పోకుండా మోదీ మీద, బీజేపీ మీద ఉన్న నమ్మకాలు వాటిని ప్రశంసించారు. రెండో రోజు అంటే తర్వాత కొంచెం ఆలస్యంగా విజయ్కి కూడా ఆయన ధన్యవాదాలు అభినందనలు పెట్టారు, లోకేష్ కూడా పెట్టారు. కాబట్టి వీళ్ళు చెప్తున్న అభినందనలకు జగన్ కూడా తన ఫోటోలు వైరల్ చేసుకుంటూ వాళ్ళ సోషల్ మీడియాలో నడుస్తున్న దాన్ని కూడా కలిపి చూస్తే మటుకు వైసీపీ దీన్ని ఇది యాంటీ ఇన్కంబెన్సీ వెర్డిక్ట్, ప్రజల్లో వ్యతిరేకత వస్తే దెబ్బతినిపోతారు, అలాగే ఒంటరిగా వెళ్ళాలి, ఒంటరిగా వెళ్తే ఆదరిస్తారు, గట్టిగా నిలబడ్డారు కాబట్టి మా అమ్మ అంటే ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు తీస్తారు కదా. కాబట్టి ఇక్కడ జగన్తో పోలిక తెచ్చుకునే ఒక ప్రయత్నం చాలా బలంగా ఇక్కడ జరుగుతున్నట్టుగా ఉంది. ఇంకొకటి, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటివి ఇందాక నేను చెప్పినట్టుగా ఇదేదో హిందుత్వ, క్రైస్తవం ఇదంతా వచ్చినప్పుడు చూస్తున్నారు కదా, మీరు దాన్ని ఎందుకు చేస్తారు? అక్కడ ఒక కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నారు అనే దాన్ని కూడా చెప్పకుండానే చెప్పినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. కానీ వీటన్నిటిలో అత్యంత ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన భాగం పవన్ కళ్యాణ్ వాళ్ళు టార్గెట్ చేయటం. ఈరోజు వాళ్ళ పత్రికలో మొదటి పేజీలో పవన్లో అంత ఫైర్ ఏది అని పెట్టారు. ఇప్పుడు పవన్లో ఫైర్ ఉందో లేదో జన సైనికులు చూసుకుంటారు. పవన్లో ఫైర్ ఉండమంటే ఆ జగన్ మీద ఎక్కువ పెట్టిందే అవుతుంది కదా. ఫైర్ ఉండద్దు అని మీరు కోరుకుంటారు. అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా వైసీపీకి ఎలా టార్గెట్ అవుతారు? ఇదో పెద్ద సమస్య. కానీ వాళ్ళ పత్రికలో, వాళ్ళ సోషల్ మీడియాలో పవన్ను విజయ్ని పోల్చి పదే విజయ్ లాగా పవన్ లేడు, విజయ్ లాగా పవన్ లేడు, పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబును ఎక్కువగా ఆయన వెనక తిరుగుతున్నారు అన్న పద్ధతిలో చేయటం మనకు ఒకటి కనిపిస్తుంది. అంబటి రాంబాబు అయితే ప్రత్యేకించి దీని మీద ఒక విశ్లేషణ విడుదల చేశారు. మాజీ మంత్రి, ఆయన ఎక్కువగా వ్యాఖ్యానం అది చేస్తుంటారు కదా. అంటే ఆయన మరి పార్టీ నాయకుడు గానా, లేకపోతే నిజంగా అంబటి రాంబాబు గారు కానీ ఇంకో వైసీపీ నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ బాగా కోలుకొని తొందరగా బాగా ఒంటరిగా నిలబడి అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారా? జన సైనికులు కోరుకోవచ్చు, లేకపోతే కొంతమంది కాపు పెద్దలు, సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా కోరుకోవచ్చు, గట్టిగా ఉండాలి, ఇంకా కొంచెం మన వాటా తెచ్చుకోవాలి, జనసేన భాగస్వామ్యం పెరగాలి పదవుల్లో అని కూడా కోరుకోవచ్చు. కానీ వైసీపీ కోరుకోవడం ఏంటండి పవన్లో ఫైర్ ఉండాలని? ఇంకొకటేమో పవన్ ఊరికే డైలాగులు చెప్పాడు, విజయ్ అక్కడ చూపించాడని. ఇప్పుడు పవన్ విజయ్ పోటీ అది ఏ కోణంలో వైసీపీకి ఆసక్తికరమవుతుందో తెలీదు. ఇంకో మాట, యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజలకు వ్యతిరేకంగా వెళ్తే ఓడిపోతారు, వెనక్కు తిరిగి చూసుకోవాలంటే మరి 11 స్థానాలకు పడిపోయినటువంటి ఈ మధ్య కదా, ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు, 11 స్థానాలకు ఆ పార్టీ పడిపోయినప్పుడు అది కూడా చాలా అతి తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీ కదా. అది యాంటీ ఇన్కంబెన్సీ కాదు, ఈవీఎంల వల్లే అని మీరు అంటారు. సో ఇట్లా ఎవరికి తోచిన ఇది వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ నేను అనుకోవటం ఇంకా కొద్ది రోజులు దీన్ని కొనసాగిస్తారు ఖచ్చితంగా. ప్రతి కోణంలో టీడీపీని టార్గెట్, టీడీపీ అనండి, ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఏదో ఒకటి దీని మీద మాట్లాడాలని వాళ్ళు కోరుకుంటున్నారేమో తెలియదు. ఆయన ఎలాగో ఆపరేషన్
దీనివల్ల అలా ఉన్నారు. ఇప్పుడు దాని మీద కూడా వ్యాఖ్యానాలు పెడుతున్నారు. ఆ ఆపరేషన్ ఇలా చేస్తారా, అలా చేస్తారా, ఎన్ని రోజులు ఉంటారని. ఇవన్నీ వ్యక్తుల మీద కంటే వీటన్నింటిలో స్పష్టమైన సైద్ధాంతిక అంశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటి గురించి ఆలోచించాలి. ఎవరు నేర్చుకోవాల్సింది వాళ్ళు నేర్చుకోవాలి. నాకు ఒక విషయం బాగా గుర్తుంది. రాజశేఖర రెడ్డి గారితో ఇలా మిస్టర్ చీఫ్ మినిస్టర్ చేస్తున్న రోజుల్లో శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఐ థింక్ 2006లోనో లేదా 2000 అప్పుడు బీజేపీ వాళ్ళు గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. అట్లా అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, పని చేసే వాళ్ళని మళ్ళీ గెలిపిస్తారని. మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే బీజేపీ గెలిచిందా, చంద్రబాబు నాయుడు ఒక విధమైన పాఠం తీశాడు దాని నుంచే రాజశేఖర రెడ్డి ఏమో ఇంకో పని చేసేవాళ్ళు వస్తారు అంటే ఆ షీలా దీక్షిత్ 3వసారి గెలిచారు, శివాజీ సింగ్ చౌహాన్ 2వసారి గెలిచారు, దిగ్విజయ్ సింగ్ కూడా 2వసారి గెలిచారు. సో ఇక్కడ ఏంటి, ఎవరికి తోచింది వాళ్ళు తీసినట్టుగా. ఇక్కడ విజయ్ గెలుపులో కూడా ఎవరి ఆనందం వాళ్ళది అన్నట్టుగా ఉంది. అఫ్కోర్స్ కూటమి ఏమీ పెద్దగా ఆనందించడం లేదు, ఎందుకంటే విజయ్ కూటమితో చేరతారన్న నమ్మకం పెద్దగా లేదు కాబట్టి చూడాలి. మరి ఇంకా ఈ సినీ కోణం, మత కోణం, తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది మటుకు విజయ్ని మనస్ఫూర్తిగా, మహేష్ బాబు ఏదో ఓ మాట చెప్పారు, మీరు ఊహించిన దానికంటే చాలా పెద్ద విజయం సాధించారు, ఇది పూర్తిగా మీరు వాస్తవ ఆచరణ రూపంలోకి అనువదిస్తారు, ట్రాన్స్లేట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఆయన కూడా ఒక మెసేజ్ పెట్టాడు. సార్ బీజేపీ టాప్ గేర్, హైదరాబాద్కు మోడీ, వరుసగా రాష్ట్రాలు పంజాబ్, తెలంగాణ టార్గెట్. బీజేపీ ఇప్పుడు టాప్ గేర్లో ఉంది. దేశంలో ఉన్న 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 21 రాష్ట్రాలు దాని అధీనంలో ఉంటే ఇప్పుడు 22 రాష్ట్రాలకు వచ్చింది. అంతర్జాతీయంగా ఎకనమిస్ట్ లాంటి పత్రికలు, అల్ జజీరా లాంటివన్నీ మోడీ టైటన్స్ గ్రిప్ ఆన్ ఇండియా ఈ పద్ధతిలో వాళ్ళు ఇవన్నీ కూడా పెడుతున్నారు. హిందీ రాష్ట్రాలు అన్నప్పుడు హిందీయేతర రాష్ట్రాలు అయినటువంటి అస్సాం ఎలాగో ఉంది, దాన్ని నిలబెట్టుకోవడంతో పాటు బెంగాల్ కూడా వాళ్ళు అదుపులోకి తెచ్చుకున్నారు, ఇతర విషయాలు పక్కన పెడితే. సో ఇదంతా బీజేపీకి సంబంధించినంత వరకు చాలా కీలకమైందని. ఇటు రాజ్యాంగపరంగా సర్వతతంగము ఓట్లు తప్పించారు ఇట్లాంటి విమర్శలు ఉంటే వాటన్నిటితో పాటు ఇండియాస్ పొలిటికల్ నేరేటివ్, భారతదేశంలో ఎన్నికల కథనాలను విదేశీ చొరబాటు